ఎల్జీ ఫ్రిడ్జ్లోని సాఫ్ట్వేర్ ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం. లీనియర్ కంపరేచర్ అనేది ఎల్జీలో కంపెనీ నుండి కాల్ లాగిన్ అవుతున్నాయండి. అది మనకు ఫ్రిడ్జ్లో సాఫ్ట్వేర్ ఎక్కిస్తే ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ కంపరేచర్ అనేది లైఫ్ టైం పెరుగుతుంది. పవర్ సేవింగ్ కూడా మనకు చాలా తక్కువ వస్తుంది. కంపరేచర్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కించేది ఎల్జీలోని రిఫ్రిజిరేటర్ సాఫ్ట్వేర్. ఇది ఎలా ఎక్కిస్తారంటే ఇక్కడ చూసుకోండి. మనకు ఎల్జీ కంపెనీ నుండి జిగ్ వస్తుంది. ఆ జిగ్ నుండి మనకు సాఫ్ట్వేర్ అనేది పీసీబీ నుండి ఎక్కిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు నార్మల్గా ఫోన్లో ఎలా ఎక్కిస్తామో ఇది కంపేజర్ పార్ట్ నెంబర్ కూడా కనిపిస్తుంది. మనకు ఎంత ఎక్కుతుంది ఏమనేది. ఏ కంపేజర్కి ఎక్కిస్తామంటే లీనియర్ కంపేజర్లకు మాత్రమే ఈ సాఫ్ట్వేర్ అనేది ఎక్కించే వస్తుంది. ఇది ఎక్కిస్తే ఏమవుతుంది, మంచిగా వర్కింగ్ ఉంటుంది, గుడ్ కండిషన్లో ఉంటుంది, నాయిస్ రాదు, పవర్ సేవింగ్ కూడా వస్తుంది. ఇలా మన 1 నుండి లాస్ట్ 100 వరకు అవుతూ ఉంటుంది. ఇది చూడండి ఎట్లా ఎక్కుతుందో సాఫ్ట్వేర్ అనేది. డౌన్లోడ్ అని పడింది కదా, 0 నుండి 100 దాకా అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకు కంపేజర్లోని పీసీబీకి కంపేజర్కి వెళ్ళే సాఫ్ట్వేర్ ఇది. కంప్లీట్ అయిపోయింది. రిమూవ్ చేసేసి మళ్ళీ సేమ్ యథావిధిగా ఈ కంపేజర్లకు మనం సాఫ్ట్వేర్ అనేది ఎక్కిస్తాం.